అందరికీ నమస్కారం. ఈరోజు ఎంహెచ్ఎస్ బోర్డుకు వచ్చిన ప్రతి ఒక్క నర్సింగ్ ఆఫీసర్స్కి పేరు పేరున ఉద్యమ అభివందనాలు. ఈరోజు ఇక్కడ రావడానికి ముఖ్య కారణం ఏంటంటే, మొన్న జరిగిన రిక్రూట్మెంట్లో అనేక మంది గవర్నమెంట్ సెక్టార్లో ఉన్న వాళ్ళంతా కూడా మళ్ళీ ఎగ్జామ్ రాసి మళ్ళీ ఇంకొక చోట పోస్ట్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. కాబట్టి వీళ్ళందరూ ఎవరైతే సంబంధిత డిపార్ట్మెంట్ నుంచి ఎన్ఓసి తీసుకోకుండా ఎగ్జామ్ రాసిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో ఎవరైనా జాబ్లో జాయిన్ అయితే మళ్ళీ వాళ్ళని కంప్లీట్గా ఉద్యోగం నుంచి తీసివేయాలని చెప్పి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ మన వెయిటేజ్ మార్క్స్ ఇస్తాం కదా, మినిమం క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే ఎస్సీ ఎస్టీ బీసీ ఏదైతే క్రైటీరియా ఉంటుందో దాని ప్రకారం ఎవరైతే ఎలిజిబుల్ ఉంటుందో వాళ్ళకు మాత్రమే వెయిటేజ్ ఇవ్వాలని చెప్పి ఈరోజు మనం ఇక్కడికి ఎంహెచ్ఎస్ బోర్డుకి రావడం జరిగింది. ఈ రెండు విషయాలపైన ఉన్నతాధికారులకు మనము బీఎస్సీ నర్సింగ్ అసోసియేషన్ తెలంగాణ తరఫున వినతి పత్రం ఇవ్వడం అనేది జరిగింది. థ్యాంక్ యూ.